స్తోత్రమేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా? మరి దినం విశ్రాంతి దినం, మరి దేవుడు ఆశీర్వదించిన దినం, మరి దేవుడి సన్నిధికి ప్రతి ఒక్కరిని ఆహ్వానించుతున్న దినం కనుక ప్రతి ఒక్కరూ మరి విశ్రాంతి కోరుకుంటున్న ప్రతి ఒక్కరు మరి దేవుడు తన చేతితో సృష్టించిన ప్రజలైన మనము మరి విశ్రమించాలని మరి దినాన్ని ఏర్పాటు చేసేట ప్రతి ఒక్కరూ దినాన్ని మరి దినమొచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవద్దని మీకు తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనం. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారిని అందరినీ నింపుదును. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతూ మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? మరి అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరుస్తానంటున్నాడు. ఇంకేమంటే కృషించిపోయిన వారిని అందరినీ కూడా నింపుతానంటున్నాడు. మరి దినం మరి అలిసిపోయిన స్థితిలో ఒకవేళ నువ్వు ఉండొచ్చు, కృషించిపోయిన స్థితిలో నువ్వు ఉండొచ్చు. మరి ఇక్కడ చక్కటి వాగ్దానం ప్రభు మనకి ఇస్తాడు. ఎందుకంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఈ విశ్రాంతి దినాన్ని మరి ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఏమనంటే నిన్ను నేను మరి తృప్తిపరుస్తాను, నువ్వన్నీ కోల్పోయిన స్థితిలో ఉంటే మరలా తిరిగి నింపుతానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఆరోగ్యం విషయంలో కోల్పోయి ఉండొచ్చు, మరలా నీకు అనారోగ్యం వచ్చి ఉండొచ్చు, అయితే నీకు ఆరోగ్యం ఇస్తానంటున్నాడు. అలాగే నువ్వు ఏ స్థితిలో కోల్పోయావో, ఏ స్థితిలో నుంచి పడిపోయావో మరలా నిన్ను తిరిగి అదే స్థితిలోనికి నిన్ను నడిపించబోతున్నాను, నిన్ను ఆశీర్వదించబోతున్నాను, దీవించబోతున్నాను, హెచ్చించబోతున్నాను వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకుని ఈ వాక్యం విశ్వాసంతో ఈ వాగ్దానాన్ని మరి ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. అలాగే దేవుని సన్నిధిలో మరి దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో మరి దినాన్ని గడపాలని మీకు తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం ఈ ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు నా తండ్రి యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు తండ్రి. వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చమని నీ కృప ప్రతి ఒక్కరిని అప్పగించుకుంటూ నేను ఎక్కడెక్కడైతే ఆరాధన జరుగు ప్రతి చోట నీ మహిమ దిగి వచ్చినట్లు నేను జరుగులాన సహాయం చేయమని అయా ప్రతి విశ్వాసులను నేను సేవకులను ఆదరించి పోషించి ప్రభు నా తండ్రి ఆత్మీయంగా బలపరచమని నీ రాకడికి సిద్ధపడే కృప నన్ను గ్రహించమని ప్రార్థిస్తాను. ఈ దినం నాయన అనారోగ్యంతో బిడ్డ ప్రజల ఆరోగ్యం దయచేయమని, యవనస్తులు చక్కటి సంబంధాలను గ్రహించమని, గర్భఫలాలు దయచేయమని తండ్రి. అలాగే తండ్రి ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించమని ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని ఈ సంవత్సరం అంతా మీ దయకెట్టడం నుంచి మీరే మహిమ పొందమని, ముఖ్యంగా పునరుద్ధాన ఆశీర్వాదాలని బిడ్డలతో నింపమని, దీవించమని క్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ బలపరిచి ఆదరించిన విధానం బట్టి ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి. ఆయనలో విశ్వాసంలో ముందుకు సాగాలని తెలియజేస్తూ దేవుడు నేను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.